గుంటూరులోని నల్లపాడు రోడ్లో గల స్కూల్ అండ్ కాలేజ్ 60 వసంతాల వజ్రోత్సవ వేడుకల కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సాయంత్రం పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ విద్యార్థులు తమ చిన్నతనం నుంచి ప్రేమ, మానవత్వం, మంచితనం అలవర్చుకోవాలన్నారు. మనకు సహాయం చేసిన వ్యక్తులను ఏ రోజు కూడా మర్చిపోకూడదన్నారు. ఏదో ఒక రోజు మనకు సహాయం చేసిన వ్యక్తులకు మనం సహాయం అందించే అవకాశం వచ్చినప్పుడు వారిని మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు తమ మనసుకు నచ్చిన పనిని చేసినప్పుడు అది వర్క్ లా కాకుండా ఇష్టమైన అలవాటుగా మారుతుందన్నారు. ఈ లయలా స్కూల్లో చదువుకుని ఎంతో మంది విద్యార్థులు గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎదిగారన్నారు. ఇవాళ రేపు అపార్ట్మెంట్ లో స్కూల్స్ నడుస్తున్న నేటి రోజుల్లో కూడా ఎంత పెద్ద గ్రౌండ్ భవనాలు విద్యార్థులకు కావలసిన పరిపూర్ణ మౌలిక సదుపాయాలు అందిస్తూ విద్యార్థులకు చదువును అందిస్తున్న స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు బోధన చేస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ 60 వసంతాలు పూర్తి చేసుకున్న లయలా పబ్లిక్ స్కూల్ నిర్వాహకులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఒక వ్యక్తి ఊపిరి పోసుకున్న దగ్గర నుంచి ఊపిరి ఆగే వరకు మధ్య గల జీవిత ప్రయాణంలో సాధించే ఘనతలని ఒక జీవిత చరిత్రగా లిఖించుకోగలిగినప్పుడే ప్రతి విద్యార్థి తమ జన్మకు సార్థకం చేసుకోగలరన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరిన ప్రతి వ్యక్తి నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు అలాంటి సక్సెస్ స్టోరీలు చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు లేదా విన్నప్పుడు ఆయా అభ్యర్థులు పాటించిన పద్ధతులు, నియమాలు ఒక జీవితాన్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయనేది గమనించగలగాలన్నారు.